కప్పు వాము, 1 కప్పు సోంపు 3 కలిపి మంట సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి. వాము, జీలకర్ర, సోంపు వేగిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లార్చుకోవాలి. చల్లారిపోయినాయండి. ఇవి మిక్సీలో వేసుకుని మెత్తటి పొడి చేసుకోవాలి. చూసారా, అలా మెత్తటి పొడి చేసుకోవాలి. రెడీ అయిపోయిందండి వాము జీలకర్ర పొడి. ఇది ఎలా ఉపయోగించుకోవాలో చూపిస్తాను. గ్లాస్ వాటర్ తీసుకోవాలండి. వాటర్ ఇలా కొంచెం మరిగినప్పుడే 2 స్పూన్స్ పొడి వేసుకోవాలండి. అర గ్లాస్ అయ్యే వరకు మరిగించుకోవాలండి. గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడేవారు ఇలా మరిగించిన వాటర్ని మార్నింగ్ ఏమి తినకముందు తాగాలండి. మార్నింగ్ కుదరకపోతే నైటు డిన్నర్ అయిన తర్వాత 2 అవర్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత కూడా తాగొచ్చండి. 1 మంత్లోనే మీకు రిజల్ట్ తెలుస్తుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి చిన్న చిట్కా అండి. వాము, జీలకర్ర, సోంపుతో పాటు కలోంజీ, దాల్చిన చెక్క, మెంతులు వేసుకుని ఫ్రై చేసుకుని పొడి చేసుకోవాలండి. అది కూడా ఇలా సేమ్ వాటర్లో మరిగించుకుని తాగాలండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.